అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా పండుమిర్చి నిలవ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. కావలసిన పదార్థములు: మెంతులు 2 స్పూన్లు, ఆవాలు 4 స్పూన్లు, అరకిలో పండుమిర్చి, 1.5 కిలో టమాటా, చింతపండు 1/2 కిలో తీసుకోవాలి. దాంట్లో పీచు గింజలు ఏమీ లేకుండా నీట్గా తీసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ మెంతులు, ఆవాలు, ఇంగువ వీటిని ముందుగా వేయించేసుకోవాలండి. అయితే నేను దీన్ని రోటిలో చేస్తున్నానండి. ఎందుకంటే నాకు రోటి పచ్చడి అంటేనే మా ఇంట్లో కానీ నాకు కానీ చాలా ఇష్టం. అందుకని నేను ఎక్కువ రోటి పచ్చళ్ళే చేస్తానండి. ఫస్ట్ ఈ మెంతులు, ఇంగువ, ఆవాలు వేయించేసుకున్నాం కదా, దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పండుమిర్చిని వేయించుకోవాలి. పండుమిర్చి వేగిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని టమాటాలు, చింతపండు 2 ఒకేసారి వేయించుకోవాలి. అయితే ఈ టమాటాలు కొంచెం పండుగా ఉండాలి, అట్లని మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. అయితే పండుగా ఉంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ పచ్చడిలో నీళ్లు పడకుండా ఉంటే మనకి ఎన్ని రోజులైనా బాగుంటుందండి. అందుకనే మనము జాడీలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు బాగుంటుందన్నమాట. మనకి ఎప్పుడైనా కావాలంటే కొంచెం కొంచెం తీసి ఒక చిన్న కప్పులో తీసి కూడా మనము వాడుకోవచ్చు. తర్వాత నేను ఈ మెంతులు, ఆవాలు మొదట దంచేసాను. దాన్ని దంచిన తర్వాత ఈ పండుమిర్చి దంచుకోవాలి. పండుమిర్చి దంచుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేయాలి. పండుమిర్చి కూడా దంచేసిన తర్వాత ఈ పండుమిర్చి తొడిమెలతోనే మనం వేయించుకోవాలండి, లేకపోతే అది తుల్లి మన మీద పడుతుంది. అందుకని చెప్పేసి ఆ తొడిమెలతోనే ఫస్ట్ వేయించుకొని తర్వాత మనము రోట్లో వేసి దంచేటప్పుడే ఆ తొడిమలు వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు నేను చూడండి దంచుతున్నాను కదా, అలా దంచుతూ ఉంటేనే తొడిమలు వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత వాటిని తీసి పక్కన పడేసి మనము దంచుకోవచ్చు. లేదంటే వేయించేటప్పుడు కనుక మనం తొడిమెలు ఉన్నాయంటే మాత్రము తొడిమెలు తీసేసామంటే పైన గింజలు అవంతా ఫట్ అని పడిపోతాయి. అందుకని అలాగ చేయకూడదు. తర్వాత ఇవి దంచిన తర్వాత టమాటాలు కొంచెం దంచుకోవాలి. టమాటాలు దంచిన తర్వాత మళ్ళీ దాన్ని రుబ్బేయాలి మెత్తగా. కొంచెమే దంచాలి, మిగతాదంతా రుబ్బాలి. ఎందుకంటే మొత్తం దంచామంటే రాదు, మెత్తగా రాదు. కాబట్టి కొంచెమే దంచాలి, తర్వాత రుబ్బాలి. లేదంటే అది కూడా మన మీద పడిపోతుంది, తుల్లి పడిపోతుంది టమాటాలు కూడా. అందుకని కొంచెం దంచుకొని తర్వాత రుబ్బితే చాలా బాగుంటుంది. దానికి నేను 1 గ్లాస్ ఉప్పు వేసానండి. 1 గ్లాస్ ఉప్పు అంటే మనకి ఇంచుమించు ఒక 200 గ్రామ్స్ పట్టుంటుంది. 200 గ్రామ్స్ ఉప్పు పడుతుందండి దీనికి. ఇప్పుడు చూడండి, నేను దంచుతుంటే మొత్తం తొడిమలన్నీ వచ్చేసాయి కదా, దాంట్లో ఒక 2 స్పూన్లు బెల్లం కూడా వేసుకుంటే మనకి పచ్చడి చెడిపోకుండా ఉంటుంది, ఎన్ని రోజులైనా కూడా మనకి బాగుంటుందన్నమాట. పచ్చి టమాటాల్లో ఉప్పు, పసుపు వేసి ఊరబెట్టి ఒక 3 రోజులు ఉన్న తర్వాత దాన్ని ఎండబెడతారు. ఎండబెట్టి 3 రోజులు ఎండబెడతారు. 3 రోజులు ఎండబెట్టి ఆ ఊట ఉంటుంది కదా, దాంట్లో ఆ ఊటని మళ్ళీ ఊటలో వేసేస్తారు టమాటాలు. మళ్ళీ పక్క రోజు ఎండబెడతారు, మళ్ళీ ఊటలో వేసేస్తారు. ఈ విధంగా 3 డేస్ చేస్తారు. 3 డేస్ చేసిన తర్వాత 4th డే నాడు పచ్చడిలాగా చేస్తారు. మనకంత శ్రమ అవసరం లేదండి. ఈ విధంగా కూడా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు మనము నూనెలో వేయించుకొని చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మామిడికాయ ఆవకాయలాగా టమాటా ఆవకాయ కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అది కూడా నేను ఒకసారి వీడియో చేసి పెడతానండి. ఇప్పుడు టమాటా, చింతపండు వేయించి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇప్పుడు దంచుకోవాలి. ఇప్పుడు మనకి టమాటాలు కొంచెం విరివిగా దొరుకుతున్నాయి కదండి, ఎక్కువగా దొరుకుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనము ఇలాగా నిలవ పచ్చడిలాగా చేసేసుకుంటే బాగుంటుంది. 4-5 కిలోలు కూడా తెచ్చి పెట్టుకున్నా కూడా మనకి 1 year అట్లా కూడా ఉంటుంది. అయితే ఏంటంటే మేము 1.5 కేజీ మాత్రమే చేస్తున్నాం అన్నమాట. ఇది ఎన్ని రోజులైనా మనకు చెడిపోదు, చాలా బాగుంటుంది. ఒక్కరోజు ఎండలో పెడితే చాలు. ఎండలో పెట్టకపోయినా బాగానే ఉంటుంది, ఎందుకంటే మనం నూనెలో బాగా వేయించేసాం కదా.
మనం ఎంత నూనెలో వేయించేసి బాగా ఎక్కువ వేయించేసామంటే అసలు ఎండలో కూడా పెట్టని అవసరం లేదు. లేదు మీకు డౌట్గా ఉంటే ఒక్కరోజు ఎండలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు పచ్చడి అంతా మనం రుబ్బేసాం కదండి, సాధ్యమైనంత వరకు స్పూన్తో చేసుకుంటేనే మంచిదండి, చెయ్యి యూజ్ చేయకుండా. అయితే పచ్చడి రుబ్బే కొద్దీ ఎక్కువ అయిపోతుంది. అప్పుడు ఇంకా స్పూన్ పెట్టడానికి అవ్వదు కాబట్టి అప్పుడు మన చేయితో అడ్జస్ట్ చేసుకుంటూ రుబ్బుకోవాలి. ఈ పచ్చడి సంవత్సరం పొడుగునా బాగానే ఉంటుందండి. మనం టమాటాలు ఇవన్నీ వేయించుకున్నాం కదండి, అదే బాణెట్లో మళ్ళీ ఫైనల్గా పోపు వేయాలండి. అయితే ఇప్పుడు కొంచెం ఎక్కువ నూనె తీసుకోవాలి. ఎక్కువ నూనె తీసుకొని దాంట్లోనే ఆవాలు, ఇంగువ, వెల్లుల్లిపాయలు వేయించుకొని ఈ పచ్చడి దాంట్లో వేసేయాలండి. ఈ పచ్చడంతా కొంచెం ఒక 5-10 నిమిషాలు కొంచెం వేయించుకోవాలండి లాస్ట్లో. ఎందుకంటే ఒకవేళ పొరపాటున ఏదైనా పచ్చి వాసన ఉన్నా కూడా పోతుందన్నమాట. అప్పుడు మనకి కమ్మగా ఉంటుంది. అది బాగా చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఒక సీసాలో, గాజు సీసాలో పెట్టుకున్నా బాగుంటుంది. ఇది అప్పటికప్పుడు కూడా తినచ్చండి. లేదంటే 3 రోజులు ఊరిన తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.